తప్పైపోయింది క్యాలిఫ్లవర్. తెలియక టెంప్ట్ అయిపోయాను. ఈ ఒక్కసారిగా నన్ను వదిలేయండి. తెలియక టెంప్ట్ అయినా తెలిసి కమిట్ అయినా ఈ ఊర్లో అత్యాచారం నేరం. రాయ్, మన ఊర్లో గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం పంచభూతాలన్నీ పవిత్రంగా ఉండాల్సిందే. నువ్వు చేసిన ఈ తప్పుకు శిక్ష ఏంటో తెలుసా? ఏంటి? పెళ్ళి. సిగ్గుపడకే, సిగ్గుకే చచ్చిపోవాలనిపిస్తుంది. దానికి 65 ఏళ్ళు, నాకు 35 ఏళ్ళే. దానికి పళ్ళు గోళ్ళే. మొన్ననే కట్టడు పళ్ళు పెట్టించుకోలే. రేయ్, పళ్ళ సెట్టు పెట్టించుకుంటే ఏంట్రా, ప్రతి నెల పెన్షన్ కూడా వస్తుంది హాయిగా. కానీ వేళాకోళానికి సమయం కాదు నమ్మకస్తుడు. కళ్యాణ కన్య ప్రాప్తిరస్తు. కళ్యాణ ప్రాప్తిరస్తు. కనీసం మీరలా చెప్పండి బామ్మగారు. నువ్వు దండం పెట్టినా దండకం చదివినా ఈ పెళ్లి చేసుకోవాల్సిందే. ఈవిడ్ని పట్టుకున్నావు కాబట్టి ఈవిడతోనే పెళ్లి జరిపిస్తున్నాడు. అదే ఏ కుక్కనో, నక్కనో, పందినో, కప్పనో పట్టుకొనుంటే వాటితోనే జరిపించి న్యాయం చేసేవాడు నా మనవడు కాలి. రంగయ్య బావా, ఇదెక్కడ న్యాయం రంగయ్య బావా? బెతమాలుతున్నాడు కదండి బాబు, ఒక్కసారి ఆలోచించండి క్యాలీఫ్లవర్ బాబు. ఈ విషయంలో ఎవ్వడు తలదూర్చడానికి వీల్లేదు. ఏయ్, ఆ మమ్మీని ఏలుకుంటావా లేకపోతే ఇప్పుడే ఇక్కడే శిక్ష వేయమంటావా? వెనక నుంచి వాటేసుకుంటే జీవితం సంకనాగిపోతుందని టీవీలో ఎన్నోసార్లు చూపించారా. అయినా ఏం చేసావు? కకృతి పడ్డావు, అనుభవించు. ఏయ్, సుబ్బమ్మ అంటే ఏమనుకున్నావురా? 65 సంవత్సరాల కన్యస్త్రీ. ఇప్పటి వరకు పరుపును చూడకుండా, పక్కను నలపకుండా, పరాయి పురుషుణ్ణి కన్నెత్తి కూడా చూడలేదురా. కన్నెత్తి ఇది కావాలని అడగకుండా మనం కీసరగిరిలో బతుకుతుందిరా. మనమిచ్చిన పద్ధతితో బతుకుతూ బ్యాంకు వాళ్ళు సెటర్కు సీలేసినట్టుగా తన శీలాన్ని భద్రంగా దాచుకుందిరా. అలాంటిది ఎంత ధైర్యం ఉంటే ఆ పని చేస్తుందిరా? అలాంటి తన శీలాన్ని వెనక నుంచి ఎన్లోప్ కవర్ కట్ చేసినట్టు కట్ చేస్తావు. పెళ్లి చేసుకోకుండా ఇంకో మాట మాట్లాడితే ఆ ఎక్స్ట్రా ఫింగర్ ను కట్ చేస్తా. శీలంతో ఎవడు గేమ్స్ ఆడినా నాంసేన ఆర్మే అరౌండ్ ద క్లాక్ నీ టైం శీలాన్ని కాపాడే సింబలేరా ఈ కాలీఫ్లవర్. కట్టరా తాలి, కొట్టరా డప్పు. పర్లేదు, అరే పెళ్ళి కదరా శిలో రక్షతి రక్షితః, శిలో రక్షతి రక్షితః. కాదు ఆ అమ్మాయికి. అసలు ఏం జరుగుతున్నా మన ఊర్లో? దేశానికి స్వతంత్రం వచ్చి అన్నాళ్ళైనా మనకు మాత్రం స్వతంత్రం రాలేదురా. ఉత్తర కొరియా కిమ్ గాడు ఉన్నాడు, ఈ క్యాలిఫ్లవర్ గాడు. కోరికల్ని కంట్రోల్ చేసుకోవటం నా వల్ల కాదురా. బాడీ బ్లో అట్లా రగిలిపోతుంది. ఆ క్యాలీఫ్లవర్ గాని ఏదో చేయాల్సిందే. మనుషులు పెట్టి కొట్టించేద్దామా? ఆడికి పోలీసు ఫేవర్ రా. మక్కలేరు తీసి మనల్ని బొక్కలో వేస్తారు. అని బ్రెయిన్ తో కొట్టాలా. దివాకరం, ఇది నా జాకెట్, బాగా కుట్టాలి. ఏ హీరోయిన్ మోడల్ కుట్టమంటారు చెప్పండమ్మా. మా బావకి నచ్చేలా కుట్టు చాలు. ఏం ఉపయోగం? ఏంట్రా వాగుతున్నావు? నేనేమాగానో ఉన్న మాట అంటున్నాను. మీ బావకి వాళ్ళు రావంట కదా. ఎవడ్రా నా బావక వాళ్ళు రావంది? ఎక్కాలు గుణింతలు కూడా వచ్చురా. నే అంటుంది వాళ్ళ గురించి కాదు, పడగదిలో వాళ్ళ గురించి. రే సచ్చినోడు, ఎంత మాట అన్నావురా నా బావని? ఎడిడు అప్పుడే చంపమ్మా. బాగున్నాయా నిల్వేని? నీ నిలవేని గాజులు వేసుకుంటున్నావా? ఏ నీక్కడ కొనిస్తే వేసుకుంటావేంటి? నేను గాజులు వేసుకునే టైపు కాదు, పగలు కొట్టే టైపు. పాపం మీ బావే. మా బావకేమైంది? స్విచ్ చేసిన లైట్ ఎలగదట కదా. అర్థం కాల. ఇప్పుడు తుమ్మిద అన్నాక పువ్వు మీద వాలాలి, అయస్కాంతం అన్నాక ఇరుముకు అతుక్కుపోవాలి. ఏవి మీ బావకు లేవట కదా. మా ఆడగాడు మనిషి అయి పుడితే మీ బావలా ఉంటాడని ఊరు మొత్తం టంకేసి చెప్తారు. నిలవేనే
ఆగు నిలవేణి. ఆడి తర్వాత కొడుదులే అంటే అన్నానంటావు కానీ నీలాంటి అందమైన మరదలు పక్కన ఉన్నప్పుడు 33 ఏళ్ళు ఏ బావ అయినా అన్ని మూసుకొని పక్కన కూర్చుంటాడు చెప్పు. మీ బావ మగాడే అయితే, మూతి మీద మూల్సింది మీసమే అయితే, నెత్తిన పెట్టింది కొప్పే అయితే, కింద కట్టింది పంచే అయితే మొగాడు మొగాడని ప్రూవ్ చేసుకోమని చెప్పు, అప్పుడు చెప్తాం. ఎలా ప్రూవ్ చేసుకోవాలో చెప్పండి రా. ఒక్కసారి నేను ముట్టుకోమను, అప్పుడు చూద్దాం. సరేరా, ఒప్పించి చూపిస్తా. నీ పక్కన పడ్డాది లేదు చూడాల పిల్ల. ఆ? వచ్చేస్తుంది. ఏంటే డబల్ మీనింగ్ సౌండ్స్? ఏ ఆ చూపు ఏంటి, ఆ కూర్చోవడం ఏంటే? ఓలు అయినా నీకు పైత్యం బాగా ముదిరింది. అల్లం చితక్కొట్టి కొబ్బరి నీళ్ళలో గిల్లకొట్టి ఇస్తే అప్పుడు తగ్గుద్ది. దిగాల్సింది నాకు కాదు బావా, ఆ లుంగి బ్యాచ్ గాళ్ళకి దించుతా. ఒసేయ్, ఈ కొప్పు ముందు నీ పప్పులు ఏమీ ఉడకవు. నీ ఉడకని పప్పుల గురించి ఊరంతా మాట్లాడుకుంటున్నారు, నీకే అర్థం కావట్లా. ఒసేయ్, ఈ వంకర మాటలే మాట్లాడకు, ఏదన్నా ఉంటే సూటిగా చెప్పు. మీ బావకి బ్యాట్ ఉంది తప్ప మ్యాచ్ కి పనికి రాదంటున్నారు. బాబు ఏంటి బాబు, చందమామకే మచ్చుందంటే అర్థం, మ్యాచ్కే పనికి రాని బ్యాట్ మీ దగ్గర ఉందంటే. నోరుమూయి నమ్మకస్తుడా. మీ వాడు కాబట్టి నోరు మూయించావు, ఊళ్ళో వాళ్ళ నోళ్ళు ఎలా మూయిస్తావు? మరి ఏం చేయాలి? అయితే నన్ను హత్తుకో, కుదరదు, లేదా ముట్టుకో. జరగదు. అయితే వాడు చెప్పింది నిజమని ఒప్పుకో. అమ్మా, ఈ ఒప్పుకోడాలు విప్పుకోడాలు పక్కన పెట్టి మూడో ఆప్షన్ ఉంటే చెప్పమ్మా. అయితే నేను ఈ లడ్డు విసురుతా, చేతులు వాడకుండా పట్టుకోవాలి. బావ ఓడిపోతే నేను చెప్పింది చెయ్యాలి. ఏం మాట్లాడుతున్నావమ్మా? ఆ రోజుల్లో ఈయన తాతగారు మృదంగాలు ముందు పెట్టుకొని తాంగ్ తేంగ్ తేంగ్ తాంగడ తేంగడ అని వాయిస్తుంటే మూత పగిలి మూత మోగేది. ఈ లడ్డూలో లెక్క మీరు కానివ్వండి. ఇదేదో తేడాగా ఉన్నట్టుంది. మీరు తేడాగా మిగిలిపోవడం కంటే ఆటలో గెలవడం ముఖ్యం. కానీ అయితే ఆడాల్సింది మీరు. కరెక్ట్. నువ్వు కానీ ఏటే వెంకటలక్ష్మి, నీళ్ళు వస్తున్నావేటే? పిక్క పట్టి బాగా లావయ్యో, ఏటి మ్యాటర్? ఆయనే ఉంటే బ్యూటీ పార్లర్ పెట్టుకుంటాను, నిన్నెందుకు పట్టించుకుంటాను? మా ఆయన దగ్గర మ్యాటర్ లేదు కాబట్టి నిన్ను తగులుకున్నాను నేను. ఇంకేటి మ్యాటర్? ఎవరైనా చూస్తారేమో, గుండె దడదలు కొట్టేసుకుంటుంది. ఏం చేస్తామే, ఈ ఊరికి క్యాలీఫ్లవర్ గాడు ఎట్లరా తగులుకున్నాడు. ఆడి కళ్ళే కాదే, ఒళ్ళంతా సీసీ కెమెరాలే. ఇంకేటి? ఏం జరుగుతుంది ఇక్కడ? హద్దులు దాటుతున్నారా? బద్దలు అడ్డు ఉండగా హద్దులు ఎలా దాడుతాం క్యాలీఫ్లవర్ గారు? పల్లవ్ రాజు అన్నయ్యకి వచ్చే సంవత్సరం ఏ కలర్ రాఖీ కట్టాలా అని అడుగుతున్నాను కదా అన్నయ్య. రాయ్, మీ వ్యవహారం ఎందుకో నాకు డౌట్ గా ఉంది. నీలమేం చేయలేని పని మనం పంపించిన పాము పాము చేసింది. రా, 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 రా. పాము చేసింది.